గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము నెయ్యి ఎలా చేసుకోవాలో, కవ్వం లేకుండా నెయ్యి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది నాకు ఒక వారం వరకు తీసి పెట్టిన మీగడండి. ఓన్లీ పాల మీగడండి ఇది. ఇలా మిక్సీలో వేసుకొని తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టేసి మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టినాక పైనంతా ఇట్లా వస్తుంది ఫస్ట్. తర్వాత ఇలా గ్రైండ్ చేశాక చూడు ఇలా వస్తుంది కదండి. ఇలా వచ్చినప్పుడు మరీ తర్వాత వాటర్ అంతా పైకి వచ్చేస్తుందండి. అప్పుడు మనకు వెన్న అయినట్టు గుర్తండి అది. అప్పుడు మనం మిక్సీ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, అలా వాటర్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు మిక్సీ ఆఫ్ చేసుకొని చూడండి ఎలా వచ్చేసిందో. వెన్నంతా చేతితో కవ్వంతో పని లేకోకుండా ఇలా మిక్సీ పట్టేసినా కూడా వెన్న కూడా బాగా తీయచ్చండి బయటికి. ఈ వెన్నని వాటర్లో వేసి బాగా ఇలా కడగాలండి కొంచెం. ఎందుకంటే ఒక వారం వరకు తీసి పెట్టుకున్న మీగడ కాబట్టి అందుకనేసి ఈ వాటర్లో వేసి అంతా బాగా కడగాలి. డిప్ చేసుకుంటే బాగా వాటర్లో. చూడండి ఇలా 2 ముద్దలు వచ్చింది నాకు. అది ఒక వారం వరకే తీసిండేది ఇది. ఓన్లీ పాల మీగడేనండి ఇది. పెరుగు మీగడ కాదు, ఓన్లీ పాల మీగడ మాత్రమే ఇది. చూసారా, ఇలా తీసుకున్న తర్వాత ఇలా వాటర్లో బాగా డిప్ చేసుకుంటూ బాగా తీసుకోవాలి. తర్వాత ఒక మరి నీళ్ళు వేసేసి పెట్టి ఇలా స్టవ్ మీద పెట్టాలి. బాగా ఇలా మరగనివ్వాలండి. అది వేడి చేసిన తర్వాత చూసారా ఇలా వేడి చేయాలి. ఇలా వేడి చేయాలి. చూడండి ఇక్కడ సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలండి. సిమ్లో పెట్టేసి బాగా కాగనివ్వాలి. బాగా మరగబెట్టాలి. ఇలా మరగబెట్టిన చూడండి ఇలా వస్తుంది. ఇలా బుడగలు వస్తుంది. ఆ బుడగలు వచ్చినప్పుడు మనము దాంట్లోకి కరివేపాకు అలాగే తమలపాకును కూడా వేయచ్చండి. వేసి కలిపెట్టి మంచి వాసన వస్తుందండి. గుమ్మలాడే వాసన వస్తుందండి మంచిగా. ఇలా ప్లేట్ వేసేసి మూత పెట్టేసాను. అంతే అండి. హోమ్ మేడ్ నెయ్యి ఇలా చేసుకోవడం వల్ల మనకి మంచిది కదండి ఆరోగ్యానికి. అంతే అండి. చూడండి ఇలా తయారవుతుందండి అది. ఇలా ఒక స్టైనర్ తీసుకొని దాంట్లోకంతా వడగట్టుకోవాలి. అంతే, హోమ్ మేడ్ నెయ్యి రెడీ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎలా ఉంది?